నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తుపాను బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే, వరద నష్టంపై అధికారులతో సమీక్ష, తక్షణ సాయం అందించాలని ఆదేశాలు. కోర్టు వివాదం ఉన్న స్థలంలో ఏయూ అధికారుల నిర్మాణం చేపట్టడాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే వెలగపూడి, చిరు వ్యాపారులపై వైసీపీ కక్ష కడుతోందని మండిపాటు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం, పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. నివర్ తుపాన్ పలు జిల్లాల్లోని ప్రభావితం చేసింది. చేతికొచ్చిన పంటను ముంచేసింది. తుపాన్ కారణంగా రాకపోకలు స్తంభించిపోయాయి. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గన్నవరం విమానాశ్రయం నుండి చిత్తూరు జిల్లాకు వెళ్లిన సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు కడప జిల్లాలోని హెలికాప్టర్లో ముంపు ప్రాంతాలు, పంటలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లో రోడ్లో షాపులను తొలగించిన స్థానంలో చేపట్టిన గోడ నిర్మాణాన్ని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తన అనుచరులతో కలిసి వెలగపూడి ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఏయూ అధికారులు ఎలా స్వాధీనం చేసుకుంటారని ఎమ్మెల్యే వెలగపూడి ప్రశ్నించారు. స్థలం విషయంలో కోర్టులో వివాదం నడుస్తుండగా నిర్మాణాలు ఎలా కొనసాగిస్తారని వాగ్విధానానికి దిగారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. గత 20 ఏళ్ల నుండి షాపులను నిర్వహిస్తూ చిరు వ్యాపారులు కుటుంబాల జీవనోపాధి పొందుతుంటే అధికార యంత్రాంగం దారుణంగా వ్యవహరించిందని అన్నారు. ఉత్తరాంధ్ర సీఎంగా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత నెల 17వ తారీఖున 50-60 సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి ఈ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఈ షాపుల్ని దౌర్జన్యంగా విధ్వంసం చేయటం మన అందరికీ తెలుసు. దాన్ని అనుసరించి ఈ షాపులు వాళ్ళందరూ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం, వాళ్ళు డిసెంబర్ 11వ తారీఖు వరకు యథాతథ స్థితి కొనసాగించమని ఆ గౌరవ హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఈరోజు సంబంధం లేని వారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 రోజులు కూడా అవలేదు ఆయన వీసీ అయ్యి, ఈ పేదవాళ్ళి పొట్టగొట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఈ హైకోర్టు ఉత్తర్వులకి వ్యతిరేకంగా ఈరోజు ఈ షాపుల ముందన్నీ కూడా ప్రహరీ గోడ నిర్మాణం చేయడం జరుగుతుంది. మీ అందరూ చూశారు. మన డిఆర్సీ మీటింగ్లో కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి గారు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు, ఇంకే అద్దులు వసూలు చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు పేదవాడి మీద చేయడం జరిగింది. దాని మీద స్పందనగా గౌరవ కలెక్టర్ గారికి వీళ్ళందరినీ తీసుకెళ్లి కాగితం ఇవ్వడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విజయసాయిరెడ్డి గారికి అందరికీ కూడా మెయిల్ రూపంలో ఇది చాలా అన్యాయం, వారు కొట్టొద్దు, 50-60 సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళ మీద బురద చల్లొద్దని కూడా లెటర్ రాయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విశాఖ నగరంలో ఈ రోడ్లో లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ మొత్తం కూడా ఉంది. 50-60 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారస్తుల మీద పక్కనున్న 3 టౌన్లో ఒక చిన్న సింగిల్ పెట్టి కేసు కూడా లేదు. లేనిపోని బురద చల్లొద్దు. అసలు ఆంధ్ర యూనివర్సిటీకి ఈ ల్యాండ్ సంబంధమే లేదు, ఇది ఇరిగేషన్ ల్యాండ్. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయడమే ప్రధాన ఎజెండా అని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. జీవీఎంసీ 98వ వార్డ్ షిప్యార్డ్ లేఅవుట్లో 18 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పార్కు చుట్టూ ప్రహరీ, బోర్వెల్స్, ఇంటర్నల్ పైప్ లైన్ పనులు చేపడతామని అదీప్ చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్థానికులు సహకరిస్తే మరిన్ని అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు,
వైసీపీ నాయకులు దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మీ ఇంట్లో మనిషిలా నన్ను భావించి వయసులో చిన్నవాడిని చెప్పి చూడకుండా మీ అందరూ కూడా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులుగా నన్ను భావించి నన్ను ఆశీర్వదించి ఈ స్థాయిలో ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డాను అంటే అది మీ అందరి తాలూకా ఆశీర్వాదం ఎప్పుడు మర్చిపోయినట్టు తెలియజేసుకుంటూ మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఏదైతే ఇక్కడ పార్కుకు సంబంధించి 18 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఒక కాంపౌండ్ వాల్ కంప్లీట్గా వస్తుంది. కాంపౌండ్ వాల్ అదేవిధంగా బోర్వెల్ ఒకటి, ఇంటర్నల్గా ఇరిగేషన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ ఇవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యాయి. అంతేకాకుండా మరి లోపల మిగతా వస్తువులన్నింటికి కూడా మరి పీపీపీ మోడ్ కింద మీరు కొంత సహకారం ఇస్తే 2/3 మిగతా ఆల్రెడీ దానికి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మరి కొద్ది రోజుల్లోనే ఆ పనులు కూడా మనం ప్రారంభించుకుంటాం. అన్ని రకాలు కూడా ఈ పార్క్ అభివృద్ధి చేసుకుంటాం అటువంటిది మరి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరి ముఖ్యంగా చాలా మటుకు రోడ్స్ డ్రైన్స్ కూడా మరి ఉన్నాయి అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. నేనైతే ఒకటి హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మీరు మాకు పలానా సమస్య పెండింగ్ ఉండిపోయింది అని చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోవడం కాదు నాకు, ఎందుకంటే ఇప్పుడు 65-70 సంవత్సరాలు కాదు నాకు. ఎందుకంటే ఈసారి ఏదో ఎమ్మెల్యే చేశాను అయిపోయింది, ఇంక ఇంట్లో కూర్చోవచ్చు అనేటువంటి పరిస్థితి కాదు. ఇంకా మీ అందరి ఆశీస్సులు ఉంటే మరొక 30-35 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం నాకు ఉంది. కాబట్టి మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని దాన్ని పూర్తి చేసినప్పుడే మీరు నన్ను ఆశీర్వదిస్తారు. కాబట్టి ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే తన లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస్ అన్నారు. జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్ సమీపంలోని ఎల్ఈడి కాలనీలో పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 67.57 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఆదిప్ మాట్లాడారు. పార్కు అభివృద్ధికి స్థానిక అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు నిధులు తీసుకొచ్చామని అన్నారు. 67 లక్షల రూపాయలతో జాగింగ్ ట్రాక్, సెంట్రల్ ప్లాజా, ఎంపీ థియేటర్, చిల్డ్రన్ ప్లే ఏరియా తదితర అభివృద్ధి పనులు చేపట్టున్నామని వెల్లడించారు. నియోజకవర్గంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నా ఎన్నికల ప్రచార సమయంలో ఈ బిల్డింగ్లోనే, కుమార్ గారి బిల్డింగ్, ఈ బిల్డింగ్లోనే నేను లంచ్ చేయడం జరిగింది. ఆ లంచ్ చేసినప్పుడు కూడా నేను TV5కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నా వెంటున్నారు, నన్ను ఆశీర్వదిస్తారు, 100% గెలుస్తానని చెప్పి ఆ రోజు నేను నమ్మకంగా చెప్పగలిగాను. మరి మీరందరూ కూడా మీ సోదరుడిలాగా, మీ అన్నయ్యలాగా, తమ్ముడిలాగా, కొడుకులాగా, మనవడిలాగా భావించి మీరందరూ మరి సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టించడం జరిగింది. అది కొద్ది రోజుల్లోనే అది కూడా ప్రారంభిస్తాం. అంతేకాకుండా ఆ రోజు నన్ను అడిగారు ఈ ప్రాంతం పెద్దలందరూ కూడా, ఈ పార్కుని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని పార్కు కింద అభివృద్ధి చేయాలని చెప్పారు. ఖచ్చితంగా మరి దానికోసం ఈరోజు సుమారుగా ఇది 70 సెంట్లు ఈ పార్కు స్థలం. దీనికి సుమారుగా 67 లక్షల రూపాయలతో మరి వాళ్ళు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇందులో మనకి ఓవరాల్గా పార్క్ ఏరియా అంతా కూడా ఒక జాగింగ్ ట్రాక్ వస్తుంది. అదేవిధంగా సెంట్రల్ ప్లాజా ఒకటి వస్తుంది, ఒక వాలీబాల్ కోర్ట్, ఒక షటిల్ కోర్ట్, ఒక యాంపీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మొత్తం కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ పోర్టల్, ఇరిగేషన్ ఫెసిలిటీ అండ్ న్యూ బోర్వెల్ ఒకటి వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ 2 వస్తున్నాయి. ప్లాంటర్ వాల్స్, ఆర్సీసీ బెంచెస్, మంచి ప్లాంటేషన్ అంతా కూడా మరి అన్ని హంగులతో, ఏదో మామూలుగా సింపుల్గా చేసేయకుండా అన్ని రకాలుగా కూడా ఈ పార్క్ని మనం అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, ఇటు వాకింగ్ ట్రాక్ కానీ అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా మనం ఒక చక్కని పార్క్ని ఇక్కడ డెవలప్ చేయడానికి మరి ఇవాళ సుమారుగా 67,50,000 రూపాయలతో మరి వాళ్ళు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం అటువంటిది.
మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సమాజం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంస్కరణలు తీసుకువస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీల అభ్యున్నతికి రానున్న రోజుల్లో మరింత నిర్మాణాత్మకంగా పునరంకితం అవుతామని సజ్జల చెప్పారు. ఈ ఏడాదిన్నరలో బీసీలను బ్యాక్ బోన్ గా కులాలుగా మార్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ కన్వీనర్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వం పోలిస్తే మిన్నగా సమూల సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆయన్ను స్మరించుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్నందువల్ల అధికార పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ బాధ్యత మరింతగా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత నిర్మాణాత్మకంగా బీసీ కులాలన్నిటిలోనూ ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా సమాజ నిర్మాణంలో ముందుండి నడిపించే దిశగా ఆ వర్గాలను మరింత అంకిత భావంతో ఎలా చేయాలనే దానికి ఈరోజు పునరంకితం అవుతూ ఇప్పటికే ఈ సంవత్సరంన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మౌలిక సంస్కరణలు తీసుకొచ్చారో, బ్యాక్వర్డ్ క్లాస్ అనేవి రియల్లీ బ్యాక్ బోన్ క్లాసెస్ అవి లేకుండా ఈ సమాజం, భారతీయ సమాజం కానీ మన దేశం కానీ ముందడుగు వేయలేదని, ఆ రోజు పూలే గారు అప్పట్లో చెప్పిన వాటిని ఆ తర్వాత అంబేద్కర్ గారు చెప్పిన వాటి లక్ష్యాలను కానీ దృష్టిలో ఉంచుకొని ఆచరణలో రాజశేఖర రెడ్డి గారి బాటలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవి ఆల్రెడీ ఇప్పటికే ఫలితాలు ఇస్తున్నది కూడా అందరం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ మధ్య 130కి పైగా ఉన్న కులాలు మహాత్మా జ్యోతిరావు పూలే త్యాగ ఫలితంగానే బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా నగర పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని నేతలు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లా విజయప్రసాద్, బెహ్రా భాస్కర్ రావు, అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్ కె రామన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజం మార్పు జరగాలంటే మహిళలు బాగా చదువుకోవాలి, అలాగే వెనుకబడిన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని చెప్పేసి అప్పట్లోనే ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళ వంతు కృషి చేసి ఇవాళ మనందరికి కూడా ఆదర్శంగా నిలిచారు. ఈ సమాజం అభివృద్ధి జరగాలన్నా లేకపోతే ఈ దేశం అభివృద్ధి జరగాలన్నా చదువే ముఖ్యం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అప్పట్లోనే పోరాటం చేసి మనందరికి కూడా ఆదర్శంగా నిలిచారు. వాళ్ళ యొక్క ఆశయాల కోసం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి సంబంధించి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో 56 కులాలకి బీసీ కార్పొరేషన్ ఇచ్చి బీసీల దృష్టిలో ఆయన ఒక దేవుడిగా ఇవాళ నిలిచి ఉన్నారు. మనందరం కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా బీసీలని ఓటు బ్యాంకు రాజకీయాలకు తప్ప మరి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు కూడా బీసీలకి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని చెప్పేసి ఆలోచించిన నాయకుడే లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మనందరం దృష్టిలో పెట్టుకొని మనకి కావాల్సినటువంటి అన్ని విధాలా ఏర్పాటు చేశారు కాబట్టి ఆయనకి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఆయన ఒక దేవునిగా చూస్తూ ఉన్నారు. అంటరానితనాన్ని వ్యతిరేకించి బీసీల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగతా నరసింహరావు అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా గ్రీన్ పార్క్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాలు నడిపే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కామన్ వెంకట సుబ్బారావు గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గొల్లి శ్రీనివాస నాయుడు గారు, అన్ని సంఘాలు ఈరోజు మా కమిటీ సభ్యులందరూ కలిపి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా గ్రీన్ పార్క్ కూడల్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా అంటరానితనాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఒక నినాదంతో బీసీలని
ఏవైతే శూద్రులుగా ఉన్న బీసీలను ముందు తీసుకొచ్చి అందరూ సమన్వయం చేయాలని చెప్పి దీనికి ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉంటేనే సమన్వయం జరుగుతుందని చెప్పి వాళ్ళ మిసెస్ అయినటువంటి సావిత్రిబాయి పూలే చేత ఒక స్కూల్ని నిర్వర్తించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బీసీలకి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పిస్తూ రానున్న ప్రభుత్వం బీసీ రాజ్యం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. జై బీసీ. మరి ఈ రోజున విశాఖ బీసీ సంఘం అధ్యక్షులు బుగత నరసింహరావు ఆధ్వర్యంలో మరి ఈవేళ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి మరి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి ఈవేళ 130వ జయంతి సందర్భంగా మరి ఈవేళ దేశం అంతా కూడా ఈ జ్యోతిరావు పూలే తాలూకా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే తను బీసీల కోసం పెద్దలు చెప్పినట్టు మరి బీసీలు వెనుకబాటుతనాన్ని నిర్మూలించడం కోసం మరి ఎడ్యుకేషన్ సంస్థ కానీ అదేవిధంగా తన భార్య చేత కూడా ఎడ్యుకేషనల్ దీంట్లో పెట్టి మరి బీసీలు ముందుకు తీసుకెళ్లాలి, బీసీలు వెనుకబాటును తొలగించాలనే దృక్పథంతో మరి ఆ రోజు జ్యోతిరావు పూలే ఎన్నో ఉద్యమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాయి. ఇవాళ బీసీలు ఈ విధంగా డెవలప్మెంట్ అయ్యి రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతుందని టీడీపీ మైనారిటీ సెల్ నాయకుడు నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన మరొక ముందే అనంతపురం జిల్లాలో ఓ ముస్లిం యువతిపై అత్యాచారం జరిగిందన్నారు. రోజు రోజుకి మైనారిటీలు బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మండిపడ్డారు. నేటికి ముస్లిం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించలేదన్నారు. అత్యాచార ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మనకి నంద్యాల అబ్దుల్ సలాం గారి ఉదంతం జరిగింది. నంద్యాల అబ్దుల్ సలాం గారికి ఇంకా న్యాయమే జరగల. నంద్యాలలో అబ్దుల్ సలాం గారి వారి కుటుంబానికి ఇంకా న్యాయమే జరగల. ఆ అమ్మాయిని రాత్రిపూట 7:30కి బయట పిలిచి, ఇంతకుముందు ఇద్దరికి పరిచయం ఉంది, స్నేహితులుగా ఉన్నారు, మేము వాటి జోలికి వెళ్ళట్లా, అభిమానం ప్రేమ ఆప్యాయత అనురాగం ఉన్న చోట ఇలాంటి దహనకాండలు ఉండవు. కానీ ఆ అమ్మాయిని 17వ తారీఖు రాత్రిపూట 7:30 బయటకు తీసుకుని వెళ్ళి ఈ రఘుతో పాటు మరో 4 కలిసి ఆ అమ్మాయిని మానభంగం చేసి కిరాతకంగా చంపేసి అక్కడ చెరువులో పడేశారు. ప్రేమతో చూసుకున్నారా స్నేహితుడైనా సరే ఏ విధంగా మసులుకోవాలండి? అంటే ఆ అమ్మాయిని ఆ విధంగా ప్రేమించిన వ్యక్తి అయితే, అభిమానించే వ్యక్తి అయితే, ఆత్మాభిమానం అన్న వ్యక్తులైతే మనల్ని నమ్మొచ్చిన అమ్మాయిల్ని, స్నేహంగా ఉన్న వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. అలాంటి వాళ్ళని తనతో పాటు 4 స్నేహితుల్ని కలుపుకొని మానభంగం చేసి అతి కిరాతంగా చంపి చెరువులో పడేస్తే వాటి తాలూకా తల్లిదండ్రులు ఆ వివరాల్లోకి మైనార్టీ వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్సీలకి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ బాషాకి నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. అసలు నీకు మానవత్వం ఉందా? అసలు నీకు మానవత్వం ఉందా? మీరు మనుషులేనా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలో ఉన్నారు, డిప్యూటీ, కానీ జరిగిన సంఘటన మీద కూడా స్పందించలేని మీకు ఎందుకు నా పదవులు? మీరు ఈ రకంగా ప్రజా శ్రేయస్సుని పక్కన పట్టించే విధంగా మీ ప్రవర్తిస్తున్న ప్రవర్తన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. పరిపాలనా రాజధాని బూచిగా చూపించి విశాఖల భూములను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని టీడీపీ నాయకుడు లొడగల కృష్ణ ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఓజోన్ వ్యాలీ, సైబర్ వ్యాలీలో భూములను కొట్టేసేందుకు స్కెచ్ వేశారని చెప్పారు. అమరావతి రాజధానిగా కేంద్రం నోటిఫై చేసిందని, 3 రాజధానుల కోర్టులు వద్దంటున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ పరిపాలనా రాజధాని ఎలా చేస్తారని ప్రశ్నించారు.
కేవలం భూములను కొట్టేసేందుకే విజయవాడ విజయసాయిరెడ్డితో పథకం రచించారని ఆరోపించారు. తాజాగా భోగాపురం నుండి భీమిలి బీచ్ రోడ్ వరకు కారిడార్ నిర్మాణం పేరిట భూ సేకరణకు దిగుతున్నారని, ఈ ప్రమాదాన్ని గుర్తించకపోతే విశాఖ భూములన్నీ అన్యక్రాంతం కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఈ రోజుకి ఆ ఓజోన్ వ్యాలీలో కానీ సైబర్ వ్యాలీలో కానీ ఒక్క గజంలో కన్స్ట్రక్షన్ జరగలే. అది వాళ్ళు అప్పుడు చేపట్టిన అంటే ల్యాండ్ యాక్విజిషన్ అని చెప్పి భూములు కొట్టేయడంలో సిద్ధ హౌస్లు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్ రెడ్డి గారు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం వస్తుందో లేదో తెలియదు. ఒక పక్కన కోర్టులు 3 రాజధానులు చెల్లవని చెప్తుంది. ఓ పక్కన కేంద్రం అమరావతి రాజధాని నోటిఫై చేసింది. వీళ్ళు ఏ రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంకి 20 కిలోమీటర్ల కోస్టల్ హైవే రోడ్ని ప్రతిపాదనలు నిన్న చెప్పడం జరిగింది. వాటికంతా భూసేకరణ చేస్తారట. మళ్ళా ప్రభుత్వం భూమి ఎంత ఉంది, దాన్ని ఎంత సేకరించాలి. ఒక పక్కన కోస్టల్ హైవే అనేది ఏ జోన్లోకి వెళ్తుందో ఇంతవరకు తెలియదు. హైకోర్టులు ఏమని చెప్తాయో తెలియదు. ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఏదైతే మళ్ళా దోచుకోబోతున్నారు, భీముల నుంచి అటు భోగాపురం వరకు కూడా అతి భయంకరంగా ఈ విజయసాయిరెడ్డితో భూములను కబ్జా చేసి ఒక పెద్ద ప్రణాళిక. మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయులని 76వ వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి రమణ అన్నారు. స్వతంత్ర నగర్లో నిర్వహించిన పూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయనకు నివాళులర్పించారు. పీసీల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు పూలే అని చెప్పారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేను ఉన్నత విద్య చదివించి ఆదర్శంగా నిలిపిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరదేశి, నక్కా వెంకటరమణ, మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా తీర్చిదిద్దే ఒక నాయకులు ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధం చేసుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడంలో దేశంలోని ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం గుర్తించిందంటే ఆ రోజు అంబేద్కర్ గారికి ఆశయాలు నెరవేర్పి గురువు గారిగా ఉన్నటువంటి మంచి మార్గంలో ఉండి కులాల మధ్య సంబంధం లేకపోయినా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుపాను బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే, వరద నష్టంపై అధికారులతో సమీక్ష, తక్షణ సాయం అందించాలని ఆదేశాలు. కోర్టు వివాదం ఉన్న స్థలంలో ఏయూ అధికారుల నిర్మాణం చేపట్టడాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే వెలగపూడి, చిరు వ్యాపారులపై వైసీపీ కక్ష కడుతోందని మండిపాటు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం, పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.